నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రం ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యం అనేది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికి ముందుకొస్తూ ఉన్నాయి. ఇటు తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తొంగలో దొక్కి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సింది విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారంటీగా ఇచ్చే పథకాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఇస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు. 400 రూపాయలు ఒక మనిషికి వేతనంగా మా గ్యారంటీ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి చాలా అవసరమైనది ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీగా ఇవ్వడానికి మా పార్టీ నిర్ణయించుకుంది ప్రజలకి. అలాగే ఉచిత విద్య KG to PG ఇది ప్రజలకి, పేద ప్రజలకి చాలా అవసరం అవుతుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల వరకు ఇల్లు కట్టించడానికి మా పార్టీ నిర్ణయించింది. పథకాలతో పాటు కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున బడుగు బలహీన SC ST బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్ళిళ్ళు టయాన ప్రతి ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు మంగళసూత్రం నా తరపున ఇస్తానని ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందరి తరపున, మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మీ అంట నడవటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు భయం వేస్తుందన్న. పక్క పార్టీలు మమ్మల్ని బెదిరిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలందరూ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో కళ్యాణ్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఓటు ఎవరికి భయపడకోకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.